తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్‌లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ఆధ్యాత్మికవేత్త, గవ్యసిద్ధ, అలాగే సంస్కృతం, మహాభారతం మీద పీహెచ్‌డీ చేసిన గౌరవనీయులు, నా గురువర్యులు చిరావురి బాలా త్రిపుర సుందరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే మేడం. నమస్తే. మేడం మహాభారతం మీద పీహెచ్‌డీ చేసినటువంటి మీరు చెప్పటం అనేది డెఫినిట్‌గా ఆథెంటిసిటీ అవుతుంది. అందుకనే అడగడం జరుగుతుంది. ఈ పర్టిక్యులర్ అంశం చాలా సెన్సిటివ్ విషయం ఇది. ఇది కూడా వ్యాసుల వారు మనకి చెప్పారు. కుంతి స్టోరీని మనం గనక తీసుకుంటే డెఫినెట్‌గా ఇప్పటికీ పాపం నిందల్ని భరిస్తాం. ఇంకా ఆవిడ మీద నిందల్ని ఉన్నాయి ఇంకా. తన వల్లనే కర్ణుడు ఇట్లా విక్టిమ్‌గా మారిపోయాడు అని చెప్పి, కర్ణుడి మీద సింపతి చూపించాలనుకునే ఈ గ్యాంగ్ అంతా కుంతిని తిడుతూ ఉంటుంది. కుంతిని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అయితే పెళ్ళికి ముందు పిల్లల్ని కనటం అనేది ఎంత ప్రమాదకరమో మహాభారతం చెప్తూ ఉంది. దుష్ట చతుష్టయంలో పడిపోయాడు కర్ణుడు అంటే వన్ ఆఫ్ ద రీజన్స్ కుంతి ఆవిడ చేసిన ఇన్నోసెన్స్‌తో చేసినటువంటి ఒక తప్పు. అసలు మరి దీని గురించి ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆ క్యారెక్టర్ ఏం చెప్తోంది? పెళ్ళికి ముందు పిల్లలు పుడితే గనక ఎట్లా ఉంటుంది వాళ్ళ జీవితం? కన్నవాళ్ళ జీవితం అనుకోవచ్చు, లేకపోతే ఆ పిల్లల జీవితం అనుకోవచ్చు. అసలు ఏం నేర్పిస్తోంది మేడం ఈ మహాభారతం ఈ అంశం మీద? తప్పకుండా. కుంతి విషయంలో మీరు చెప్పినట్టుగా ఇప్పటికి కూడా ఆవిడ పడుతూనే ఉంది. కుంతిపుత్రుడు ఇలాంటివన్నీ అంటుంటారు కదా! అసలు కుంతి క్యారెక్టర్ గురించి చెప్పుకోవాలంటే చాలా గొప్ప క్యారెక్టర్. ఉన్న అన్నిట్లికంటే కూడా కుంతి చాలా గొప్పది. భాగవతంలో చూస్తే కుంతి అడుగుతుంది కృష్ణుడిని, నాయనా కృష్ణ, ఎక్కడెక్కడైతే కష్టాలుంటాయో ఆ కష్టాలని నాకు పెట్టినట్టుంది. అప్పుడే నిన్ను మర్చిపోకుండా ఉంటాను. నువ్వు పక్కన ఉంటావు అప్పుడు. అలాగే మొత్తం ఆవిడ ప్రవర్తన అంతా అంతే. పాండురాజుతోటి అడవుల్లో వెళ్ళింది. కుంతి మాదిరి కూడా అడవుల్లోనే సంచరించారు కదా! పాండురాజు ఇంత రాజ్యం ఉన్నా రాజ్యంలో లేడు, ఎప్పుడు సుఖంగా లేడు. అడవుల్లోకి వెళ్ళిపోయారు. అడవుల్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఈ కిందముడి వలన శాపం, ఆ శాపం వల్ల ఇంకా వైరాగ్యాన్ని పొందారు. అడవుల్లోనే ఉండడం అలా అయిపోయింది. ఆయన పోయిన తర్వాత పిల్లల్ని పెంచడమే, పిల్లల్ని కూడా మంచి ఉన్నతమైన వాడుగా తీర్చిదిద్దింది ఆవిడ. అలా ఇలా కాదు. రాజ్యంలో సకల భోగాలు అనుభవిస్తున్న గాంధారి ఎలా పెంచింది, కుంతి ఎలా పెంచింది? అదైన తర్వాత చివరికి రాజ్యం అంతా వచ్చేసింది. యుద్ధం అంతా జరిగింది, రాజ్యం వచ్చేసింది. ఇక్కడే ఉండొచ్చుగా, ఎందుకు ఇంతకాలం? ఆవిడ కూడా యుద్ధం చేయడానికే ప్రోత్సహించింది. కృష్ణుడితో చెప్తుంది, నా కొడుకులు వాళ్ళు బాధ కూడా నేను భరించుతాను, కానీ వాళ్ళ బాధను కూడా నేను లెక్క చేయను. వాళ్ళు బాధపడ్డారని నాకేం బాధ లేదు. కానీ నా కోడలికి జరిగిన పరాభవం ఉంది చూసావా, ఈ పరాభవాన్ని నేను మర్చిపోలేను. నేను ఏం అత్తగారు మేడం, గొప్ప, చాలా గొప్ప అత్తగారు. ఇది నేను మర్చిపోలేను, కాబట్టి యుద్ధం జరగాల్సిందే అంటుంది ఆవిడ. తర్వాత తన కొడుకులకు రావాల్సినటువంటి రాజ్యం రావాలి. తల్లిగా తనకి హక్కు ఉంది. వాళ్ళు దుష్టులు కాబట్టి ఇదంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడు, గాంధారి ఇంకా వనవాసానికి పెడతాం, వానప్రస్థానికి పెడతాం అంటే ఇవిడు కూడా బయలుదేరుతుంది. వాళ్ళకి సపర్యలు చేయడం అంతేనా? అప్పుడు ఈయన అడుగుతాడు, ధర్మరాజు అడుగుతాడు, అమ్మా నీకోసమే కదా ఇదంతా, రాజ్యం అంతా కూడా నువ్వే, రాజ్యం కావాలి మనకి అని చెప్పి పట్టుబట్టావు, మళ్ళీ నువ్వు సుఖం పడకుండా వెళ్ళిపోతున్నావు. నా కోసం కాదు నాయనా, ఇదంతా కూడా మీకోసమేను. నేను ఇప్పుడు ఈ వయసులో ఎలా ఉండాలో అలా ఉండాలి, నాకు ఇదంతా అక్కర్లేదు, నేను కూడా వానప్రస్థానికి పెడతాను, వాళ్ళకి సేవలు చేసుకుంటూ నా తపస్సు నేను చేసుకుంటాను అంటుంది. అలాగే వెళ్ళిపోతున్నాను. అంత గొప్ప క్యారెక్టర్ ఆవిడది. ఒకానొక సందర్భంలో అయితే ఒక నదిలోంచి ఇంకో నదిలోకి పడ్డాను నేను అంటుంది కృష్ణుడితోటి బాధపడుతూ. అంత ఈ బాధే ఆవిడకి, మిగిలింది ఏం లేదు అంతకంటే. ధర్మం అనుకుంది, అదే చేసింది. ధర్మం నమ్ముకున్న వాళ్ళకి బాధలే ఉంటాయి, ఆ తర్వాత సుఖాలు ఉంటాయి. బాధలే ఉంటాయా, అయితే ధర్మాన్ని నమ్ముకోకలేదా అంటే, ఈ ధర్మం ఏదైతే ఉందో అది పరంపరగా వస్తుంది. సుఖం మనకు సంబంధించింది, ధర్మం పరంపరగా వచ్చేది. ఇలా ఆలోచిస్తే కుంతి క్యారెక్టర్ చాలా గొప్పది. తర్వాత దూర్వాస ముని ఆయన సపర్యలు చేయడానికి కుంతి భోజుడు అట్టే పెట్టాడు. పుట్టిందేమో ఒక చోట, శూరుడు అన్న ఆయనకి పుట్టింది ఈవిడ. ఈయన మిత్రులు, స్నేహితులు, కుంతిభోజుడు ఈయన. సరే పిల్లలు పుట్టక ముందరే నేను ఇస్తాను నీకు కూతురు, ఎవరు పుట్టినా సరే నీకు ఇస్తానంటాడు. పుట్టింది కూతురు కాబట్టి కుంతిభోజుడికి ఇస్తాడు. కుంతిభోజుడికి ఇచ్చిన తర్వాత ఆవిడ్ని రోజు దైవాన్ని, దేవ పూజలకి,
అతిథి సత్కారాలు వాటికి వినియోగిస్తాడు ఆయన కొద్ది భోజనం. ఎందుకు చాలా సహనం ఉంది పిల్లకి అని. అలా వినియోగించిన సందర్భంలో దుర్వాసుడు రావడం, నేను ఎప్పుడు పడితే అప్పుడు వస్తాను, ఎప్పుడు పడితే అప్పుడు వెళతాను, నన్ను ఎవడు అడగకూడదు, నాకు ఏం కావాలంటే అది చేసి పెట్టాలి. అంటే దీనికి కరెక్ట్ పర్సన్ ఎవరు? కుంతి. ఈవిడే. అవును. పైగా బెదిరిస్తాడు, ఇదిగో నువ్వు ఆయన కోపం రాకుండా నడుచుకో, ఆయన కోపం వచ్చిందనుకో మొత్తం మా వంశం అంతా నాశనం అవుతుంది. శపిచ్చేస్తాడు. ఇప్పుడు అక్కడ కన్న తండ్రి కాదు, పెంచిన తండ్రి, చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే ఆయన దూర్వాసముని భవిష్యత్ అంతా తెలిసినవాడు కాబట్టి, ఈవిడికి సంతతి ఉండదు అని చెప్పి తెలిసినవాడు కాబట్టి ఆవిడకి ఉపదేశం చేస్తాడు. నువ్వు ఎవరిని ఏ దేవతని కొలిస్తే ఆ దేవత వచ్చి ఆవాహన చేస్తే ఆ దేవత వచ్చి నీకు సంతానాన్ని ఇస్తుంది. అప్పటికి చిన్నపిల్ల ఆవిడ, ఇంకా రజస్వల కూడా కాలేదు. అందులో ఒక శ్లోకం చెప్తారు, రజోదోషం రజస్వల అయింది ఆ రోజు. తెల్లవారి పైన పడుకుంది, లేచి చూస్తే సూర్యుడు పైకి వస్తున్నాడట, ఉదయిస్తున్నాడు సూర్యుడు. ఉదయిస్తున్న సూర్యుడు మనకెలా కనిపిస్తాడు? కొంచెం కిరణాలతోటి వాటితోటి మనకు కనిపిస్తాడు. కానీ సాక్షాత్తు సూర్యుడు రూపమే కనిపించింది ఆవిడకి ఓకే. అక్కడ. అప్పుడు రజోగుణం రజస్సు కనిపించింది ఆవిడకి, రజస్వలైనట్టుగా ఛాయలు కనిపించాయి. అప్పుడు ఆవిడ ఈ మంత్రాన్ని ఆవాహన చేద్దాం, చిన్నపిల్ల కదా, చెయ్యొచ్చా చేయకూడదా ఇవని కుతూహలం. ఒక దీపావళి వచ్చింది. దీపావళి వచ్చే ముందరే 2 రోజుల ముందరే టపాసులు పేల్చేస్తుంటాం, తీసుకొస్తారు కదా ఇంటికి. అమ్మా నాన్న తీసుకొస్తారు. చిన్నపిల్లలకి ఏముంటుంది, పేల్తాయో లేదో చూద్దాం అంటే. అలాగా ఈవిడ కూడా కుతూహలం వచ్చింది, ఆహ్వానించింది. ఎదురుకుండా ఉన్నాడు కదా ఆయన్ని పిలుద్దాం అనుకుంది. వచ్చాడు ఆయన. వచ్చి నువ్వు పిలిచావు కాబట్టి నీ కోరికను నేను మన్నించాలి. చిన్నపిల్ల అయినప్పటికీ కూడా కొంచెం భయం ఉంటుంది కదా. అదేమిటది, నేనేదో సరదాగా నేను మంత్రం అసలు ఉపయోగపడుతుందా లేదా అని పిలిచాను, నేను దేవత వస్తాడు, నిజంగా వచ్చి కూర్చున్నావు, మరి ఇప్పుడు ఎలాగా అంటే, లేదు నువ్వు అందరిలాగా కాదు, నువ్వు ఎదురుకుండా చూడు, అక్కడ నీకు దివ్య దృష్టి ఇచ్చాను చూడు, దేవతలందరూ కూడా అక్కడ విమానాల్లో చూస్తున్నారు. ఇప్పుడు సంగమం అని చెప్పినంటే ఏమంటే రహస్యంగా చేసేది కదా, పబ్లిక్గా చేసేది ఏమన్నా అది కాదు. ఎదురుకుండా దేవతలందరూ ఉన్నారు. నువ్వు నన్ను పిలిచావు కాబట్టి నీకు సంతానం ఇస్తేనే కానీ నేను వెళ్ళడానికి లేదు. నేను కనుక వెళ్ళానంటే నన్ను అందరూ కూడా వెళ్ళకూడదు చేస్తారు దేవతలందరూ కూడా, ఆడిన మాట తప్పిన వాడిని అని చెప్పి. కాబట్టి అంటే సరే, నాకు మళ్ళీ రేపు పొద్దున నాకు కష్టం అవుతుంది అందరికీ తెలిస్తేనంటే, నీ కన్యాత్వం పోదు, నేను దేవతని కాబట్టి నీకు 5 ఉండదు అని చెప్పి ఆయన దాంట్లో తన శరీరాన్ని 2 రూపాలుగా చేసుకున్నాడు. ఇప్పుడు దీంట్లో మనం ఆలోచించాల్సింది ఏమిటంటే, ఆది పర్వంలో కొంత వస్తుంది, కర్ణుడు పుట్టుక టూకీగా చెప్తారు. ఇది వనపర్వంలో వస్తుంది మళ్ళీ, కొండలాహరణ పర్వం అని చెప్పి. అసలు జనమేజయుడు అడుగుతాడు, ఏమిటి ఆవిడ కుంతి వృత్తాంతం ఏమిటి, కర్ణుడు పుట్టుక ఏమిటి అని అక్కడ వివరంగా ఇస్తారు. అక్కడ మనం క్లియర్గా చూస్తే తెలుస్తుంది. 2గా చేసుకున్నాడు ఆయన శరీరాన్ని. ఒకటి యోగ శరీరం, ఒకటి ఆకాశంలో సంచరించే శరీరం. యోగ శరీరం అంటే అందరికీ కనిపించే మనలాంటి శరీరం కాదు అది. యోగ శక్తితో నాభ్యాం పస్పర్శ అని శ్లోకం ఉంటుంది. నాభిని స్పర్శ చేసి, స్పర్శ అంటే దేంతో స్పర్శ చేసి, కిరణాలు అంటే కరాలు అని, మనం చేతితో స్పర్శ చేస్తాం. ఆయనకు యోగ రూపంలో ఉన్నాడు కాబట్టి, సూర్య భగవానుడు కాబట్టి ఆయన కిరణాలతో స్పర్శ చేశాడు నాభి అందు. నాభి అని చెప్పినంటే అది అంతరిక్ష స్థానం మనలో చూసుకుంటే, దాంట్లో స్పర్శ చేసి లోపల వీర్యాన్ని స్థాపించాడు అని. అంతే తప్పుడు అక్కడ సంగమం ఏం లేదు అక్కడ, మనిషి అయితే కదండి సంగమానికి. కిరణం రూపంలో తన దగ్గర ఉన్నటువంటి ఆ వీర్యాన్ని ప్రవేశపెట్టాడు. ఇది కొన్ని యుగాల క్రితం జరిగిన వృత్తాంతం. ఏది, తన దగ్గర కర్ణుడికి సంబంధించినటువంటి ఆ శక్తిని, వీర్య శక్తిని తన దగ్గర ఉంచుకున్నాడు. ఇది పద్మపురాణంలో ఉంటుంది వేరే. దాన్ని తన దగ్గర ఉన్నదాన్ని దాంట్లో ప్రవేశపెట్టాడు తప్పితే అక్కడ సంగమం ఏం లేదు. సంగమం లేదు కాబట్టి కన్యాత్వం చెడదు ఆవిడకి. సరే, ఇలా పుట్టినవాడు చేతిలో ప్రత్యక్షం అయిపోవడం కాదా మేడం? ఏం కాదు, కనటమేనా? 9 మాసాలు మోసింది ఆవిడ. ఓకే. 9 మాసాలు చాలా అందులో కూడా ఉంటుంది. మనం సంస్కృత భాగవతం చూస్తే వ్యాసుడిని పూర్తిగా అర్థం చేసుకోవాలి. దాంట్లో 9 మాసాలు కూడా 10వ మాసంలో కన్నది. ఈ 9 మాసాలు కూడా ఆవిడ ఎవ్వరికీ కనిపించకుండా చాలా జాగ్రత్తగా పొట్టని రహస్యంగా ఉంచుకుని అలా సంచరించింది అని చెప్పని ఉంటుంది ఆవిడ.
అలా ఉన్నటువంటి ఆ కన్నటువంటి పిల్లవాడిని ఒక పెట్టెలో ఒక యంత్రం అదంతా దాంట్లో అంతా స్థాపించి ఆ కవచ కుండలాలతో పుట్టాడు కదా, అది కూడా వరమిస్తాడు ఆయన. అదితి ఇచ్చినటువంటి కుండలాలు నాకు ఉన్నాయి, ఆ కుండలాలని వాడికి పెడతాను నేను, చాలా గొప్ప బలవంతుడు అవుతాడు, తర్వాత ధర్మవేత్త అవుతాడు, ధర్మవేత్తే కర్ణుడు ఉమ్. అని చెప్పి చెప్తాడు. చెప్పి ఇస్తాడు. ఆవిడేమో కనడం ఆ నదిలో వదిలి. ఒక పెట్టెలో పెట్టి దాన్ని జాగ్రత్తగా చాలా ఏడుస్తుంది, రక్షణ పెడుతుంది. మళ్ళీ పిల్లవాడికి ఏం? దేవతలారా మీరందరూ రక్షణ ఉండండి అని చెప్పి చెప్తుంది ఆవిడ. అలా పంపిస్తుంది. ఇక్కడ అక్కడ తెలుసో తెలియకో తప్పు జరిగింది. తప్పు జరిగింది. ఇప్పుడు మన పిల్లలు ఇప్పుడు అదే రకరకాల ఇవి ఉమ్. ఉంటాయి, వాళ్ళకి తెలియదు. ఇప్పుడు అవును. యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఉమ్. తెలియదు కదా, తెలియదు. పిల్లల్ని ఎలా రక్షించాలి, పిల్లలకి ఏం చెప్పాలి ఈ కథ ద్వారా? తర్వాత కుంతి చాలా బాధపడింది. పిల్లవాడు వెళ్ళిపోయాడు, చాలా మళ్ళీ కర్ణుడు వచ్చి యుద్ధరంగంలోకి వచ్చి అక్కడ దాకా బాధపడుతున్నాడు. ఇప్పుడు దీంట్లో కుంతిని మనం ప్రమాణంగా తీసుకోవడానికి కూడా లేదు. ఎందుకని? అసలు ఆవిడ స్పర్శ ద్వారా, కేవలం అన్నది స్పర్శ, కాదు. మన స్పర్శ అంటే కిరణాలను ఆయన స్పర్శ చేశాడు నిక్షిప్తం తప్పితే చేయడం లోపల. సంగమం ద్వారా పుట్టింది కాదు. కాదు, పుట్టిన వ్యక్తి కాదు వాడు కాదు. కర్ణుడు. ఆవిడ అసలు ఆ సంగమం కాదు. అసలు ఇప్పుడు పిల్లలకి అసలు కుంతికి పోలిక లేదు పోలిక కదండి. లేదు, నేను అనేది పోలిక లేదు అసలు. అసలు పోలిక లేదు, అసలు ఆ మహాసాధ్వి, ఉమ్. అసలు ఆవిడలాగా ఎవరు ఉండలేరు మీరు అన్నట్టుగా. పిల్లలకి చెప్పాలి అని చెప్పినంటే ఒకటండి, మగపిల్లలకి ఆడపిల్లలకి కూడా మనం మన సరిహద్దుల్ని దాటకుండా ఉండాలని చెప్పాలి. ఉమ్, ఉమ్. ఇప్పుడు రేపొద్దున ఏదో జరిగిన తర్వాత కాదు, జరగకుండానే అమ్మాయి ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి, స్వేచ్ఛ ఇవ్వాలి. ఆడపిల్ల అంటే కట్టడి చేసేయడం కాదు, స్వేచ్ఛ ఇవ్వాలి. ఎంతవరకు స్వేచ్ఛ? మనం ఎవరైనా ఇప్పుడు నవ్వు గురించి చెప్పుకున్నాం, అతిగా నవ్వడం ఇవి తప్పు. పెద్దవాళ్ళు వచ్చినప్పుడు గౌరవించాలి. అలాగే ఇంటికి ఎవరైనా వస్తే నమస్కారం చేయడం, ఇట్లా అలవాటు చేయాలి. ఇంటికి వచ్చిన వాడికి మంచినీళ్ళు ఇవ్వడం, కూర్చోండి అని చెప్పడం, ఇలాంటివన్నీ అలవాటు చేయాలి. హాయ్ హలోలు చెప్తూ చిన్న చిన్న చెడ్డీలు వేసుకుని Dress వాళ్ళ ముందే ఆ. నడుస్తూ, మరి అది తప్పు కదా. తప్పే. ఇప్పుడు దీంట్లో డ్రెస్ గురించి కూడా మనకి వీటిలో చెప్తారు శాస్త్రాల్లో. ఆ, ఈ ఈ చేతుల కింద భాగాలు కనిపించకూడదని, చీలమండలం కనిపించకూడదని, నాభి కనిపించకూడదని చెప్తారు. అవి నేర్పాలి ముందర. ఏదో జరిగిన తర్వాత దేనికి మనకి? జరిగిన తర్వాత ఎవరు ఏం చేయలేరు దానికి. సరే జరిగిన తర్వాత అని చెప్పినంటే అది అవతల వాళ్ళు, ఇప్పుడు పెళ్లి చేసేసాం, ఏదో జరిగింది పెళ్లి చేసేసాం, అవతల వాళ్ళు ఒప్పుకోవడం మీద ఉంటుంది. ఈ కన్నా పిల్లవాడిని ఉంచాలా, తీసేయాలా, ఎక్కడైనా పెట్టాలా, ఇలాంటివన్నీ వాటి గురించి కూడా ఉంది. 6 కొడుకులు అని చెప్పి మనకు భారతంలో చెప్తారు. దాంట్లో పెళ్లి కాని క్రితం ఎవరినైతే పెళ్లి చేసుకోవాలో ఆ పెళ్లి చేసుకోబోయే వాడి ద్వారా కనేది ఒక సంతానం, పెళ్లి కాని క్రితం ఎవరి ద్వారానో కన్న సంతానం, తనకే పుట్టినటువంటి భర్తకి పుట్టినటువంటి సంతానం, ఇలా 6 చెప్పుకొస్తారు. దాంట్లో నిజంగా పెళ్లి చేస్తే వీళ్ళ సమ్మతం అయితే తీసుకోవచ్చు, కానీ అసలు ఆ స్థితి దాకా దేనికండి మన పిల్లల్ని ఉంచడం? రేపు పొద్దున్న కుంతిలాగా అవుతుందేమో పరిస్థితి అనేది. కుంతిని అసలు ఆదర్శంగా తీసుకొని అవసరం లేదు, ఆవిడ క్యారెక్టర్ వేరు. సీతలాగా ఉండమని చెప్పొచ్చు కదా. మనం ఎంతమంది ఉన్నారు పతివ్రతలు, అంతమంది ఉన్నారు. పతివ్రత అంటేనే బూతుమాట అయిపోతుందిగా ఇప్పుడు. పెద్దవాళ్ళు కూడా పడట్లేదు కదా. ఎన్నో చెప్పుకుంటూ వచ్చారు ఇలా ఉండాలి. కుమారి శతకం ఉంది, కింద కూర్చో, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో సమానంగా కూర్చో, కింద కూర్చో. ఇప్పుడు చెప్తే వింటున్నారా? కానీ వినేలా చేసుకోవాలి. సమానత్వం యాంగిల్ వస్తుంది. సమానత్వం ఉంటుంది. ఎప్పుడు సమానత్వం? నువ్వు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే. ఇప్పుడు మనకు వచ్చింది ఏమిటంటే ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించకపోవడం వస్తుంది. ఇప్పుడు భర్త భార్య ఉన్నారు. భార్య సరే అర్ధరాత్రి వస్తాడు, చెందుతాడు, నేను అర్ధరాత్రి దాకా ఏం కూర్చుంటా, నేను పెట్టలేను, నువ్వే చూసుకో. కాదు, నీ ధర్మాన్ని నువ్వు పాటించు. వాడు ఎలాంటి వాడైతే నిజంగా వాడు చెడ్డవాడే అనుకోండి, నీ ధర్మాన్ని నువ్వు పాటించు, నీ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. ఖచ్చితంగా ధర్మం అంటే ఆచరించేది, ధర్మం అని నామం చేసేది కాదు, అది ఆచరించేది. ఆ ధర్మాన్ని నువ్వు పాటించు. ఇతటి వాళ్ళు పాటించలేదు అని చెప్పి అడిగే హక్కు మనకు లేదు, మనమే పాటించుకోవాలి. పిల్లలకు కూడా మనం చెప్పాలి. పిల్లలకు చెప్పే హక్కు ఉంది, భర్తకి చెప్పే హక్కు లేదు, తల్లిదండ్రులకు చెప్పే హక్కు లేదు. ఎప్పుడు హక్కు ఉంటుంది? నీ ధర్మాన్ని నువ్వు పాటించుకుంటే నువ్వు భర్తను కూడా శాసించే అధికారం ఉంటుంది. కుంతి విషయంలో కూడా అంతే. తను చెప్పలేదు అని అంటుంది పాండురాజుకి, నిజమేనా?
చెప్పలేదు పాండురాజుకి తెలియదు చెప్పలేదు. కర్ణుడి విషయం చెప్పలేదు చనిపోయేంత ఉమ్, ఉమ్. అక్కడ దాచడం అని చెప్పినంటే అసలు తను ఎవరికి సంగమం చేసి కన్నది కాదు, కాదు కదా. సూర్యుడి వల్లనే వచ్చింది. ఉమ్. అది ఇండైరెక్ట్ గా చెప్తుంది ఆవిడ, నాకు దుర్వాస మంత్రం ఉంది, అలా జరిగిందని కూడా చెప్పలేదు ఆవిడ. ఉమ్. కాబట్టి నేను అది పెద్ద మళ్ళీ అది అదొక పెద్ద కథ, పెద్ద కథ. పెద్ద కథ. ఉమ్, ఉమ్, నేను ఎవరి ద్వారానో ఎందుకు కంటాం, నీ ద్వారానే కంటానంటుంది. ఉమ్. అది ఒక ఉమ్. అది ఆయనకేమో పాపం శాపం. శాపం ఉంది. ఉమ్, శాపం ఉన్న సంగమం వల్ల శాపం ఉంది అంటాడు తప్పితే ఉమ్. నీకు సంతానం కలగదు అంట ఆయన. ఆ, అక్కడ లాజిక్ తీసుకోవాలి అందుకని పాండుపుత్రులుగానే కన్సిడర్ చేస్తారు పాండవులు. అంతే. ఉమ్. ఇప్పుడు ఇప్పుడు మనకి దీన్ని ఏమిటిది రీప్రొడక్షన్ ఉమ్. ఫెర్టిలైజ్ అవును, సరోగసి వేరే వాళ్ళ ద్వారా పిల్లల్ని కనటం అదేనా. ఉమ్, సరోగసి అలా ఉమ్. జరిగింది అది. కాకపోతే దేవత ఉన్నది, సాక్షాత్ మంత్రం ఉన్నప్పుడు వేరే వేరే విధానికి ఇంకా ఆవిడకి ఉమ్. ఇంజక్షన్లు ఇవి అవసరం లేదు కదా. అవసరం లేదు. ఆయన వీర్యంలో ఆ స్పెర్మ్లో ఆ శక్తి లేకపోలేదు, ఉమ్. కానీ సంగమం కూడదు అన్నాడు ఆయన. ఉమ్. అక్కడ లాజిక్ తీసుకోవాలి. ఉమ్. సరే అది పెద్ద కథ అనుకోండి పెద్ద. సో ఖచ్చితంగా ఇప్పుడు ఇవన్నీ అడగడానికి గల కారణం ఏమిటంటే ఇవి చెప్పాలి. ఇతిహాసాలు అది. ఋషులు ఎందుకు ఇచ్చారు మనకి? మనం- పిల్లలకి చెప్తే బాబు ఇవి చేయకూడదు, మీరు మ్మ్. చేస్తే ఇదిగో ఇలా అవుతుంది అనే అది చెప్పాలి. అవన్నీ వదిలేసి మాకు తెలియదండి, మా పిల్లలు వినరండి అంటే ఎట్లా? పిల్లల్ని పిల్లల్లో ఎటువంటి దోషం ఉండదు, మనలోనే దోషం. అంతేనా మేడం? అంతే. ఇప్పుడు ఉమ్. పుట్టుక ముందరి నుంచి ఉండాలండి. దానికి ప్రహ్లాదుడి చరిత్ర చెప్తారు. కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా మంచి విను, మంచి ఆలోచించు, మంచి తిను. ఇవన్నీ దేనికి? మనం ఆలోచించే విధానమే వాళ్ళకి కూడా వస్తుంది. Right. మనం తినేదే వాళ్ళు తింటారు, మనం ఏం చూస్తే అదే వాళ్ళు కూడా ఖచ్చితంగా. అబ్బుతుంది. ఖచ్చితంగా. కడుపులో ఉన్నప్పుడు అందుకే షోడశ సంస్కారాలు అందుకే చెప్పారు మనకి. సంస్కారాలు అవన్నీ కూడా జాతకర్మ సంస్కారం, గర్భాధాన సంస్కారం. ఫస్ట్ నైట్ కాదు అది, గర్భాధానం అనాలి దాన్ని. సంస్కారం. ఆ సంస్కార పరంగా చేస్తే సరేనా. మాకు అవన్నీ తెలియదండి, పుట్టిన దగ్గర నుంచి అయినా పోనీ కనీసం చేయి. కడుపులో ఉన్నప్పుడుగా గనక ఇవన్నీ చేస్తే ఆ బీజాలు వాళ్ళలో పడతాయి. ఆ. ఎక్కడికి వెళ్ళిన వాతావరణం ఎలాంటిదైనా సరే మళ్ళీ లాక్కొచ్చి ఇక్కడ పడేస్తుంది. ఆ. ఆ సంస్కారం ఆ. లాక్కొచ్చి పడేస్తుంది. కానీ పోనీ కనీసం మనకు తెలియదు, అందరికీ తెలియాలని ఏముందండి. ఆ. పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఉండాలి. ఉమ్మడి కుటుంబాలు ఏవి, అత్తగారు మామగారు ఏరి, ఇంట్లో తల్లిదండ్రులు ఏరి, ఎక్కడో పెడుతున్నారు కదా, వీళ్ళు ఫ్రీడమ్ కోరుకుంటున్నారు కదా, చెప్పేవాళ్ళు లేరు. వీళ్ళు సంపాదించుకోవడానికి తెల్లారేసరికి రెక్కల్లా పక్షుల్లా ఎగిరిపోతూ ఉంటారు. పెద్దవాళ్ళు ఉండాలి కదా, వాళ్ళు చేసి చెప్పించాలి కదా. అది లేక సగం అలా చెప్తే గనక వదిలేస్తే తర్వాత మనకి చేతులు కాలిన తర్వాత మనం ఏం చేయలేం. ఫస్ట్ నుంచి కూడా అలా చేస్తే ఇబ్బంది ఏం లేదు. కానీ కుంతిని మనం దీంట్లో అసలు తీసుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఆవిడ ధర్మం ఆవిడది, ఆవిడ వేరు అంతే. ఆవిడ ఔన్నత్యాన్ని ప్రశ్నించే స్థాయి ఎవ్వడికి లేదు ఖచ్చితంగా అసలు దీంట్లో. రైట్. నేను అనేది ఏంటంటే పిల్లలకి తెలియజేయాలి, స్టోరీ అంతే. చెప్పాలి, ఇది జరిగింది. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. రైట్ మేడం, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు మేడం. నమస్తే. నమస్తే.